ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, జూన్ 29న ఏరువాక పౌర్ణిమ వస్తుంది. అసలు ఏరువాక పౌర్ణమి అంటే ఏంటి, దాని విశిష్టత ఏంటి, ఇది ఎవరికి వర్తిస్తుంది అనేది వివరిస్తారా? తప్పకుండా అమ్మ. ఇది ఒక రకంగా చెప్పాలంటే పౌర్ణమి అనేటటువంటిది ప్రతి మాసము ప్రతి ఒక్కరి యొక్క మనసుని ఆనందంగా ఆహ్లాదంగా ఉంచేటటువంటి తిథి పౌర్ణమి అనేటటువంటిది. అంటే చంద్రబలాన్ని చంద్రుడు తన యొక్క షోడశ కళలని కూడా పరిపూర్ణంగా ఆకలింప చేసుకొని తన యొక్క వర్షపు చినుకులు, అంటే చంద్రుడి యొక్క కిరణాలు మనకు వర్షపు చినుకులు లాంటిది సమానము. ఆయన యొక్క కిరణాలని భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవరాశి మీద, భూమి మీద, నీటి మీద, మన యొక్క మనసుల మీద కూడా ఆ కిరణాలని విశేషంగా వెదజల్లుతూ ఉంటాడు ప్రతి పౌర్ణానికి. అందుకనే చంద్రుడు చాలా చాలా గొప్పవాడు. చంద్రకిరణాలు ఎవరైతే గనక ప్రశాంతంగా ఆ రోజున ఒక దేవి అమ్మవారి ధ్యానంతో కానీ, లేకపోతే ముత్తైదువులైతే గనక లలితా సహస్రనామాలు చేసుకుంటారు. 9 మంది కూర్చొని, 5గురు కూర్చొని అలాంటి నామాలతో అమ్మవారిని గనక ఆనందింపజేసినట్లయితే మరి లక్ష్మీదేవి కావచ్చు, పార్వతీదేవి కావచ్చు, లలిత అమ్మవారు, స్త్రీ దేవతలందరికీ కూడా అన్న కానీ తమ్ముడు కానీ ఎవరయ్యా అంటే చంద్రుడు. లక్ష్మీ సోదరుడు కదా ఆయన చంద్రభగవానుడు లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి సోదరుడు. మరి ఆయన తను వెదజల్లేటటువంటి కిరణాలని మన యొక్క మనస్సు స్వీకరించి చాలా ఆనందంగా ఉంచేటటువంటి రోజు. ఆకాశాన్ని చూసి చంద్రుడికి నమస్కారం చేసుకొని ఆ రోజు మనం కనుక అనుకున్న కోరికల్ని ఎందుకంటే మనసు ఎప్పుడూ కూడా కోరిక అనేటటువంటి దాంతో ముడివేయబడి ఆ కోరికలతోనే మనిషి యొక్క ఆయుష్, ఆరోగ్యము పెంపొందింపబడుతూ ఉంటుంది. కోరికలు లేనివాడు ఎలా ఉంటాడమ్మా? ఈ భూమి మీద మనతో పాటు ఉంటాడా? ఉండడు. ఒక యోగి సన్యాసిలాగా ఎక్కడో అడవుల్లోనో లేకపోతే ఎక్కడో జపం చేసుకుంటూ కూర్చుంటారు, ఋషి పుంగవుడిలాగా. యాక్చువల్లీ వారికి కూడా ఒక రకమైనటువంటి కోరిక ఉంటుంది. ఏంటమ్మా అది? మోక్షము. దాన్నే సాధనగా మోక్ష సాధన. అది కూడా లేకుండా ఏ మనిషి కూడా ప్రశాంతంగా కూర్చొని చేయలేడమ్మా. అంతటి ఋషులుగా ఇప్పుడైతే లేరు. ఒకవేళ హిమాలయాల్లో ఉన్నారంటే ఉన్నారు, వాళ్ళకి నమస్కారం, వాళ్ళకి కనపడరు, ప్రకృతికే కనిపిస్తారు వారు. మరి అంతటి పౌర్ణమి రోజున చంద్రుడు వికసిత భాసితుడై ఏరువాక అన్నారు. ఇది ప్రత్యేకించి దీనికి ఏరువాక పౌర్ణమి కొన్నిటికేమో కార్తీక పౌర్ణమి, కొన్నిటికేమో శ్రావణ పౌర్ణమి, అన్నిటికీ ఉంటాయి కదా. మరి జ్యేష్ఠ పౌర్ణమి కదా. అంటే యాక్చువల్లీ మనకి అధిక జ్యేష్ఠ మాసం, మన జూన్లో రావాల్సింది జూన్ చివరిలో మనకి 29వ తేదీన ఏరువాక పౌర్ణమి వస్తుంది. లెక్క ప్రకారం ఈ మాసం మొదట్లోనో ఎప్పుడో రావాల్సింది. అధిక జ్యేష్ఠ మాసంతో మనకి ఏమవుతుందంటే అది కాస్త ముందు నెలకి పోస్ట్ పోన్ అయింది. దీన్నే నిజ జ్యేష్ఠ మాసము అని అంటాము. ఈ జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి రోజున ఏరువాక అంటే రైతులకి చాలా ఆనందకరమైనటువంటి విశేషకరమైనటువంటి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, విపరీతమైనటువంటి ధనాన్ని మరి ఇవ్వాలంటే వారు చేసే పనిలో సరైనటువంటి యోగం కూడా కలిగేటటువంటి రోజుగా మనం భావించాలమ్మా. ఎందుకంటే అమ్మా ప్రకృతి ఇచ్చేటటువంటి వరంతోనే భూమి చక్కగా, ప్రకృతిలో భూమి కూడా ఒక అంతర్భాగమే. మనకు ఉన్నటువంటి పంచభూతాలు ఉన్నాయి కదా. పంచభూతంలో ఆకాశం నుంచి వాయువు ద్వారా సముద్రంలో ఉన్నటువంటి నీరు చక్కగా అక్కడ ఆవిరయ్యి నీటి రూపకంగా మళ్ళీ భూమి మీదే పడుతుంది. అవునా కదా? భూమి మీద పడేటప్పుడు సూర్యుడి యొక్క కిరణాలు టచ్ అయ్యి వాటిలో ఆ నీటిలో జీవత్వం వస్తుంది. జీవత్వం వచ్చి భూమి మీద పడుతుంది. భూమి మీద మన యొక్క సిటీలో పడితే అది వేరు, అసలు ఆ నీటికి ఉన్నటువంటి విలువే వేరు ఉంటుంది. కానీ రైతులకి, పొలాలకి విశేషత్వము ఈ నీరు అన్నమాట. ఎందుకని? మనకి రోహిణీ కార్తె, అట్లాగే తర్వాత రోహిణీ కార్తె 4 పాదాలు వరకు కూడా సూర్య భగవానుడు మృగశిర 2 వరకు కూడా ఆయన వృషభ రాశిలో ఉండి విపరీతమైనటువంటి ఒక రకంగా రోకళ్ళు కూడా పగిలిపోతాయి, రోళ్ళు పగిలేటటువంటి ఎండలు ఆల్రెడీ మనం ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నామా కాదా. సూర్యుడు అలాంటి స్టేజ్ నుంచి మృగశిర నక్షత్రంలోకి అడుగుపెట్టి 2వ పాదంలోకి 1 నుంచి 2లోకి రాగానే మనకి ఒక రకంగా మిథున రాశిలోకి రాగానే ఈ ఏరువాక పౌర్ణమి యొక్క విశిష్టత అప్పుడు రైతులకు అందుతుందమ్మా. ఎందుకంటే ఎండాకాలం వెళ్ళిపోతుంది, మనకు ఉన్నటువంటి వాసల్లో వేసవికాలం వెళ్ళిపోయి వర్షాకాలం ప్రారంభమయ్యే రోజు, తొలకరి చినుకులు అంటారు కదా, అది ప్రారంభమయ్యేటటువంటి
సూర్యుని బట్టే కదా వర్షాలు పడాలంటే సూర్యుడి యొక్క నైరుతి ఋతుపవనాలు ఇవన్నీ ఏంటంటే మన వార్తలు. ఆయన యొక్క కిరణాల ద్వారానే సముద్రంలో ఆ నీరు పైకి వెళ్ళి ఆ నీళ్లు మనకి గాలుల రూపకంగా ఇక్కడికి వచ్చి వర్షం పడుతుంది. అది సరైన సమయంలో పడేటటువంటి రోజే ఏరువాక పౌర్ణమి. అంటే ఏరు అంటే నాగలి అమ్మ, ఏరువాక అంటే నాగలితో చక్కగా దున్ని ఆ యొక్క విత్తనాలు వేసి పంటల్ని వృద్ధి చేసి మనందరికీ కూడా పశుపక్షాదులకు కానీ మనలాంటి జీవరాశులకు కానీ ఆహారాన్ని అందించాలంటే మరి రైతులు భూమి ఈ రెండే కదా ముఖ్యము. దాంట్లో మరి ముఖ్యంగా ఎడ్ల యొక్క పాత్ర కూడా ఉంటుందిగా. ఎడ్లు అంటే ఐడియా ఉంది కదా. ఆ 2 ఎడ్లు వాటికి నాగలి కట్టి భూమిని గనక తవ్వితే ఆ భూమి తల్లికి ఆ తొలకరి చినుకులు పడి ఆవిడ ఆనందాన్ని ఆస్వాదించి మనందరికీ కూడా చక్కగా విత్తనాలని లోపలికి ఆవిడ ఒక స్త్రీ గర్భాన్ని ధరించినప్పుడు ఎంత ఆనందపడుతుందో భూమి కూడా ఆ విత్తనాలు ఆ యొక్క తొలకరి చినుకులు పడిన వెంటనే ఈ పౌర్ణమి రోజుల్లో చక్కటి విశేషవంతమైనటువంటి ఆనందాన్ని పొంది ఆ మొక్కలు చక్కగా వృద్ధిని చెందేటటువంటి మాసాలలో ఈ జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి యొక్క విశిష్టత గొప్పది. అందుకనే ఏరువాక పౌర్ణమి అంటారు. ఈ రోజున చక్కగా ఆ గోమాతల స్వరూపమే ఎడ్లు కాబట్టి ఆ యొక్క ఎడ్లకి పూజలు చేస్తారు, అట్లాగే వస్త్రాలు కడతారు, ఆ నాగలికి పూజ చేస్తారు. మరి ఆయన శని భగవానుడు కదా. నాగలి అంటే ఇనుము లేకుండా పని జరగదు. ఆయనకి కూడా పూజ చేస్తారు. ఆ యొక్క నాగలికి పూజ చేసి కొబ్బరికాయ కొట్టేసి పొంగల్ చేస్తారు. పొంగల్ చేసి నైవేద్యం పెట్టి అందరూ కూడా ఆ రైతునన్న అందరూ కూడా ఆనందంగా స్వీకరించి భూమికి సాష్టాంగ ప్రణామ్యం చేస్తారు, మొక్కుకుంటారు. తల్లి విత్తనాలు వేస్తున్నాం కాబట్టి చక్కగా వృద్ధి చెందించి సరైనటువంటి 3 నెలలకో 2 నెలలకో 4 నెలలకో మంచి పంటనిచ్చి దిగుబడినిచ్చి మేము చేసినటువంటి అప్పులన్నీ తీర్చేసి మాకు ఎక్స్ట్రాగా కొంత ధనాన్ని మాకు స్థిరంగా ఉంచు తల్లి అని చెప్పి ఆ యొక్క వసుంధరాయే నమః, ఓం వసుంధరాయే నమః అని మంత్రంతో గనక వారు ఆ భూమిలో కూర్చొని జపిస్తే గనక వర్షాలు చక్కగా పడి వర్షము అధికమైన కొట్టుకుపోతాయి, నష్టమే. వర్షాలు పడకపోయినా భూమి బీట్లించి అది నష్టమే. రైతన్నకి ఎటు చూసినా కూడా కష్టము నష్టము తప్ప సరైనటువంటి ఆనందము కలగదు. కానీ ఒక్క ఏరువాక పౌర్ణమి రోజు వాళ్ళు ఆనందంగా చేస్తారు. ఎందుకని ప్రారంభం కదా. తర్వాత ఏం జరుగుతుందో ఈశ్వరానుగ్రహం, కాలము వీళ్ళని ఆగ్రహిస్తుందా అనుగ్రహిస్తుందా అనేటటువంటిది వర్షపాతాన్ని బట్టి ఆధారపడి ఉంటుందా లేదా. ఎందుకంటే వర్షం ప్రారంభమయ్యే రోజులు కదమ్మా ఇవి. ఏరువాక పౌర్ణమి అంటే తొలకరి చినుకులు పడతాయి కాబట్టి ఈ యొక్క ఏరువాక పౌర్ణమి అనేటటువంటిది రైతులకి చాలా విశేషమైనటువంటి భాగ్యముగా సంపదగా మనకి పూర్వీకులు దాన్ని అలవాటు చేస్తూ వచ్చారు. ఇదే కాకుండా మరి మనలాంటి వాళ్ళకి రైతులకే కాదు కదా, ఇప్పుడున్నటువంటి కాలమానంలో కర్కాటక రాశి జలరాశిలో గురుడు శుక్రుడు, ధనాన్ని ఇచ్చేటటువంటి గురుడు, లక్ష్మీ కటాక్షాన్ని ఇచ్చేటటువంటి శుక్రుడు, వీళ్ళిద్దరూ కూడా శత్రువులైనప్పటికీ కర్కాటక రాశిలో ఇద్దరూ కూడా నిల్చొని ఉండి శని యొక్క నక్షత్రంలో ఉండి కొన్ని రాశుల వారికి ఇబ్బందుల్ని మరికొన్ని రాశుల వారికి చక్కటి ఆయుష్ సంపదతో పాటుగా సిరి సంపదల్ని కూడా ప్రసాదిస్తూ ఉంటారు. ఇద్దరూ కూడా చాలా విశేషత్వం అన్నమాట. మరి చంద్రుడి పౌర్ణమి రోజున బలంగా ఉంటే చంద్ర రాశి కూడా బలంగా ఉంటుందిగా. చంద్రుడి యొక్క రాశి కూడా బలంగా ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి గ్రహాలు కూడా ఎవరు బలమైనటువంటి గ్రహాలు, పెద్ద గ్రహాలు. గురుడు అతిపెద్ద గ్రహము, శుక్రుడు విశేషమైనటువంటి సంపదలను ఇస్తాడు, సౌభాగ్యాన్ని, పెళ్లిగానటువంటి వారికి వివాహాన్ని ఇస్తాడు, గురుడు సంతానాన్ని ఇస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి ధనలక్ష్మి వృద్ధిని ఇస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళిద్దరూ కర్కాటక రాశిలో ఉండి ఈ పౌర్ణమి ఎప్పుడైతే 29వ తేదీ వస్తుందో ఆ రోజున వీరిద్దరూ ఉండటము, ఆ రోజున సోమవారం అవటం, సోమవారానికి అధిపతి చంద్రభగవానుడు అవటం, ఆయన మరి నాకు తెలిసి ఆయన మూలా నక్షత్రంలో ఉండటానికి అవకాశం ఉంటుంది. జ్యేష్ఠ వదిలి మూలా నక్షత్రంలోకి వస్తాడు గురువు యొక్క రాశిలో. ఇక్కడ చంద్రుడికి గురుడికి కూడా ఒక రకంగా చెప్పాలంటే పరివర్తన యోగం. ఒక రాశిలో ఉన్నటువంటి వారు అధిపతి ఇంకో రాశిలో ఉంటారు కాబట్టి ఇది మహాయోగము. కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమి రోజున ప్రత్యేకించి ఎవరైతే కనుక సౌభాగ్యం కోసం, సత్సంతానం కోసం, వివాహం కోసం, లక్ష్మీ అభివృద్ధి కోసము ఎవరైతే ఆశిస్తారో వారు తప్పకుండా వారి ఇంట్లో ఉదయం కానీ సాయంత్రం కానీ వీలుంటే అఖండమైనటువంటి దీపారాధన చక్కగా రోజల్లా వెలిగేటటువంటిది పెట్టేసేసి ఒడ్లు కానీ బియ్యం కానీ కింద వేసి కనుక దీపారాధన చేసినట్లయితే కనుక విశేషమైనటువంటి లక్ష్మీ సంపద వారి ఇంట్లో స్థిరంగా ఉంటుంది. ఆ రోజునమ్మ పౌర్ణమి రోజున ఏ స్త్రీ అయితే లలితా సహస్రనామాన్ని ఒక్కసారి చదివి కనకదార స్తోత్రము కానీ లక్ష్మీ అష్టోత్తరాన్ని కనుక తెల్లటి పుష్పాలతో కానీ
ఎరుపు పుష్పాలతో కానీ, తెలుపు అయితే ఇంకా విశేషము, వారికి గనక అర్చన చేసి క్షీర పొంగలి నైవేద్యం పెట్టి అమ్మవారికి నైవేద్యం పెడుతూ, ఈ రోజున అందరూ మన కోసం కన్నా ముందు ప్రపంచం బాగుండాలి, లోకం బాగుండాలి, ముఖ్యంగా ఇందా చెప్పాను కదా, మన పంటలు బాగా వృద్ధి చెందాలి, భూమి చక్కగా సమపాలైనటువంటి నీళ్ళతో తడిచి మరీ ముద్దవ్వకూడదు, మరీ ఎండిపోకుండా నీళ్లు రాకుండా చక్కగా ఆ తల్లి మనకి కావలసినటువంటి వరి సంపదని, మిగతా ద్రవ్యాలు ఉంటాయి కదా, కందిపప్పు అయినా పత్తి అయినా లేకపోతే మనం తినే ప్రతి ఆహార పదార్థము మినువులైనా సరే ఆవిడ నుంచే రావాలి. కాబట్టి ఆ భూదేవతకి సరైనటువంటి వర్ష సంస్కారము జరిగి మంచి పంటలు వృద్ధి చెందాలని మనందరం కోరుకోవాలమ్మా. లేకపోతే రేట్లు పెరిగితే ఎవరికమ్మా నష్టం? మనం కోరుకోకపోతే ఎంతసేపు నాకు డబ్బు కావాలి, మాకు పెళ్ళిళ్ళు కావాలి, మాకు సంతానం కావాలనేటప్పుడు ఇలాంటి రోజుల్లో ఎవరైతే కనుక ప్రశాంతంగా దేవుడి దగ్గర దీపారాధించి కోరుకుంటే ఇవన్నీ కూడా కిరణాలు, సూర్యుడి కిరణాలు అందరి మీద ఎట్లా పడతాయో మన యొక్క మనస్సులో వచ్చేటటువంటి ఈ కోరికలు, ఆలోచనలు ముందు ఆ రైతులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఆశీర్వచనంగా వెళ్తాయి. ఇదందరూ గమనించాలండి. మనందరం కోరుకుంటే అవన్నీ కూడా చక్కగా వెళ్ళి ఎవరైతే రైతులు పంట వేస్తున్నారో ఆ యొక్క భూదేవత స్వీకరిస్తుందట మన యొక్క మనసు. మంచి పంటలు వచ్చి మనకి కూడా రేట్లు తగ్గకపోయినా పర్వాలా, ఉన్న రేట్లు అట్లాగే ఉంటాయి. లేకపోతే స్కాములు జరిగి ఆ పంట పొలాలు సరిగ్గా వృద్ధి చెందక మనందరం 10 రూపాయలు పెట్టేటటువంటి వస్తువు 15 రూపాయలు పెట్టి నానా బీభత్సమైనటువంటి అప్పుల బాధల్లో మునక్కుండా ఈ యొక్క ఏరువాక పౌర్ణమి రోజున ఈ విధంగా చేసుకోండి. ముఖ్యంగా అమ్మ, ఈ గురు శుక్రులు కలవటం అనేటటువంటిది చాలా అరుదుగా వస్తూ ఉంటుంది, అది కర్కాటక రాశిలో. కాబట్టి ఎవరికైతే కనుక ఇందాక నేను చెప్పిన సంతానము, లేకపోతే భాగ్యము, గృహయోగము, వివాహ యోగము, ఇంకా లక్ష్మీప్రదము, వ్యాపారంలో వృద్ధి, స్త్రీలు ఎప్పటి నుంచి ఆభరణాలు కొనుక్కోవాలి, లేకపోతే మంచి వస్త్రాలు కొనుక్కోవాలని చిన్న చిన్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇందాక నేను చెప్పినట్టుగా ఆ పూజను ఆస్వాదించండి, అమ్మవారిని తరింపజేయండి. ఆవిడ తరించినట్లయితే మీకు అవన్నీ కూడా ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా మీకు ఇచ్చేస్తుంది. ముఖ్యంగా అమ్మ, నా యొక్క పీఠంలో ఆ రోజున విశేషంగా నేను ఆల్రెడీ ఒక 21 రోజులు బట్టి గురు శుక్రులకి సంబంధించినటువంటి బీజాక్షర మంత్రాలతో పూజ చేస్తూ ఈ రోజున విశేషంగా లక్ష్మీదేవి అనుగ్రహం కోసము ధనలక్ష్మి పాశుపత రుద్రహోమం చేస్తున్నాను. గురు శుక్రుల మూల బీజాక్షరాలతో పాటుగా విశేషముగా గురువుకి సంబంధించినటువంటి రావి సమిధలు, శుక్రుడికి సంబంధించినటువంటి మేడి సమిధలతో, విశేషంగా ఆవునేతితో, ఆ తల్లికి ప్రీతికరమైనటువంటి పేలాలు, అట్లాగే క్షీర పొంగలితో, అభిషేకాన్ని పుష్పాలతో, ఇంకా విశేషమైనటువంటి సుగంధ ద్రవ్యాలతో, శనగలతో, బొబ్బర్లతో గనక ఆ రోజున హోమం చేసినట్లయితే ఆ భస్మాన్ని ఎవరైతే ధరిస్తారో, ఏం లేదమ్మా, హోమం గురించి ఎందుకు చెబుతానంటే హోమము తొందరగా ఫలితాలను ఇస్తుంది. హోమం ద్వారా మనకి తొందరగా వాయువులో కలిసేది ఏదయ్యా అంటే వాయువు కన్నా గొప్పదైతే ఏదీ లేదుగా. కాబట్టి వాయువులో తొందరగా కలిసి ఏ దేవతకైతే మనం చేస్తున్నామో ఆ దేవతకి కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో వెంటనే సెకండ్లో కొన్ని కోట్ల వంతులో వెళ్ళిపోతూ ఉంటుంది వాయువు ద్వారా. కాబట్టి అందుకనే నేను హోమాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఎవరైనా కుదిరిన వాళ్ళు మనస్సులో కనుక మంచి అభిప్రాయం ఉండి ఈ యొక్క హోమంలో ఎవరైతే పార్టిసిపేట్, ధనలక్ష్మి హోమము అంటాను నేనైతే కనుక. ఎందుకంటే గురుడు ప్లస్ శుక్రుడు ధనకారకుడు, అట్లాగే ఈయన లక్ష్మీకారకుడు. కాబట్టి ఆ యొక్క మంత్రం ఉంటుంది. ఆ మూలమంత్రము ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీర్ నమః ఈ మంత్రంతో హోమం చేస్తూ చక్కగా ఈ గ్రహాలకి సంబంధించిన హోమం చేస్తూ ఎవరికి ఏ సందర్భంగా వివాహం కావాలంటే ఆ సంకల్పం చెప్పి చేసే ప్రయత్నం చేస్తూ ఒక రక్షని, స్త్రీఫలాన్ని కూడా వాళ్ళకి రక్షగా ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టాను. ఎవరైనా ఇష్టపూర్వకంగా ఫోన్ చేస్తే వారికి కూడా ఈ యొక్క ప్రసాదాన్ని అందజేసేటటువంటి ప్రయత్నాన్ని నేను అభిలషిస్తున్నాను. కాబట్టి ఈ యొక్క ఏరువాక పౌర్ణాన్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా అమ్మవారి ఆరాధనలతో ఆవిడని సంతృప్తిపరిచి మీరందరూ కూడా సంతృప్తిగా ఉండాలనేటటువంటి ఆ యొక్క ఆశీర్వచనంతో మరి పౌర్ణమి యొక్క విశిష్టత అందరికీ కలగాలని ఆశిస్తున్నానమ్మా. విన్నారు కదా, జూన్ 29న వస్తున్న ఏరువాక పౌర్ణమి విశిష్టత, అలాగే అమ్మవారిని మనం ఏ విధంగా ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది గురువుగారు తెలియజేశారు. మీరు చేసుకోలేని వాళ్ళు గురువుగారితో చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే జన్మజాతక పరిశీలన చేసుకోవాలనుకున్నా, మీకు ఇంకేమైనా సందేహాలున్నా ఆధ్యాత్మికంగా కావచ్చు, లేదా జాతకం సంబంధించిన మీకు సందేహాలు ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడండి. ధన్యవాదాలు గురుగారు. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహ సిద్ధిరస్తు.